ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థన సభలో పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తన యొక్క ఉచితమైన కృప వలన గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుకని మెలకునాన్ని గురించి మరో సూర్యోదయాన్ని ఇచ్చారు, ఈ నూతన దినాన్ని ఇచ్చారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును కాక. రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాసులతమంతా ఉండలాగన ఆయన పాదాల చెంత విజ్ఞాపన చేద్దాం. దాంతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురికని మెలుకున్నాను గురించి ఈ యొక్క నూతన దినాన్ని, నూతన మాసాన్ని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. గడిచిన 7 నెలలు నాయన మీ రెక్కల చోటను భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించారు తండ్రి. ఈ నూతన మాసంలో కూడా తండ్రి, రాబో దినాల్లో కూడా తండ్రి, ఈ సంవత్సరం అంతా కూడా తండ్రి మీ కృపలో ఉన్న భద్రపరచండి, సహాయం దయచేయమని మీ పాదాల చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండ్రి. ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకొని అయ్యా మీ సహాయాన్ని ఇవ్వండి. మీ యొక్క ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి. ఏ విషయమై మీ పాదాల చింత మొరపెడుతున్నారు నాయన. బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఈ యొక్క మాసము రాబో మాసాలు రాబో అనేక సంవత్సరాలు వీళ్ళకి ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతమంది ప్రార్థన అవసరం కోరిన వాళ్ళని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఎలాంటి పరిస్థితి అయినా కూడా తండ్రి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ సహాయాన్ని అనుగ్రహించుకొని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. అదేవిధంగా తండ్రి నాయన, ఇక తండ్రి ఎంతమంది తమ పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఇంతకాలం కాచి కాపాడారు, భద్రపరిచారు, నూతన సంవత్సరం దయాకిటిని ఇచ్చారు. మీకు వందనాలు తండ్రి. ఇంకా అనేక పుట్టినరోజులు తమ జీవితం జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మహిమపరిచి గణపరిచే భాగ్యాన్ని మనం మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అయ్యా అదేవిధంగా ఎంతమంది తమ వివాహాలను జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకొని సహాయాన్ని అనుగ్రహించండి ఆయన. సహాయాన్ని ఇస్తున్నందుకే మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన తండ్రి. రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు ఉండేలాగా సహాయం దయచేయండి. సహాయాన్ని ఇస్తున్న మీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకోవడానికి జ్ఞాపకం చేసుకుంటారు నాయన. మీ కృపలో బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ అందరిని నిరీక్షణ చేత ఆదరింపబడి తండ్రి మీలో ముందుకు సాగటానికి మీ కృప దయచేయండి. సహాయం ఇస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. ఈ రోజంతట్లో కూడా నాయన తండ్రి మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మాత్రం ఉంచండి. మా రాకపోకలను భద్రపరచండి. మా పని పాటలు తోడగలండి. ప్రతిదీ మీ చిత్తానుసారమైన పనులు చేయడానికి సహాయం దయచేయండి. ఏ విషయంలోనూ నాయన తప్పిపోకుండా సహాయం దయచేయండి. మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయం తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీ కొరకు సాక్షులుగా రాబో తరాలకు ఆశీర్వాదకరంగా చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. మరొకసారి నాయన ఈ యొక్క నూతన దినాన్ని, నూతన మాసాన్ని ఇచ్చినందుకే మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా తిరిగి మళ్ళీ రాత్రి వేళ ప్రార్థన సభలో పాల్గొనేంత వరకు మీ కృప కాపుదల భద్రత మీ సన్నిధి మా అందరితో ఉంచమని సమస్త మీ చేతుల్లో పెడుతూ మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడును మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేట మేము ప్రతిమాలి కొనియాడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడైనను గాక, ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యముల్ నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవకావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము.